సంవత్సర ముగింపులో సాతాను కుట్ర ఏంటయ్యా అంటే నీవు బంధకాల్లో ఉండటం, బంధించబడటం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు మోషే ఫరో దగ్గరికి వెళ్ళి తమ ప్రజలను యెహోవాను సేవించడానికి పంపించు అని అడిగినప్పుడు ఫరో చేసిన పని ఏంటంటే వాళ్ళ మీద పని భారమును పెంచటం మనం గమనిస్తాం. ఈ దినాలలో సాతాను చేస్తున్న పని కుయుక్తి ఏంటయ్యా అంటే యెహోవాను దేవుని సేవించనివ్వకుండా పని భారాన్ని పెంచడం మనం చూస్తున్నాం. అంటే ఏదో ఒక అప్పును పెట్టడం, లేదా ఇంకా సమయం ఉందిలే అని చెప్పటం, ప్రార్థించనివ్వకుండా, వాక్యానికి సమయం ఇవ్వకుండా, లోక సంబంధమైన వాటి కోసం సమయమును ఎక్కువ కేటాయించడానికి వాడు ప్రేరేపణిస్తాడు. ఇంకా సమయం ఉంది, ఇక కాదు, దేవుని సేవించడానికి ఇంకా సమయం ఉందిలే, ఈ బంధకాలను విడిచిపెడితే దేవుని దగ్గరికి వెళ్తే నాకు సంతోషం ఉండదు అనే ఆలోచన కూడా పుట్టిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బంధకాల్లో ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు విడిపించబడాలనే దేవుని యొక్క ఆశ. ఈ నూతన సంవత్సరంలో ఆ బంధకాలు తెంపుకొని దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదమును, ఆనందమును పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఆ బంధకాల నుంచి విడిపించబడ్డానికి నీకు ఆశ ఉన్నట్లయితే, విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తును నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన్ని బంధకాలన్నింటిలో నువ్వు విడిపించి నీకు శక్తిని, శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు.